వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్ని లక్ష్యంగా చేసుకుని ఖలిస్తానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. హర్యానా, ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఉగ్ర నెట్వర్క్ ని విస్తరిస్తున్నట్లు సమాచారం ఉందని అక్కడ హై అలర్ట్ ప్రకటించినట్లు తెలిపారు. దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయడానికి ఖలిస్తానీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు స్థానిక గ్యాంగ్స్టర్లను ఉపయోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు ప్రముఖ నగరాలు, ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్కి చెందిన గ్యాంగ్స్టర్లు విదేశాల నుంచి పనిచేస్తున్న ఖలిస్తానీ రాడికల్ హ్యాండ్లర్కు సహకరిస్తారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద సంస్థలు తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి అంతర్గత భద్రతను దెబ్బతీసేందుకు క్రిమినల్ నెట్వర్క్లను ఉపయోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఏదేమైనా శత్రు దేశాల నుంచి బార్డర్లోనే కాదు, ఆల్రెడీ వాళ్ళు చేసిన నెట్వర్క్ల వల్ల, అంటే అంతర్గత శత్రువుల వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంది. కానీ భయపడే అవసరం లేదు. ఎందుకంటే నా ఇంటెలిజెన్స్, నా భారత ఇంటెలిజెన్స్ని నేను నమ్ముతున్నా. దేశాన్ని దెబ్బతీయాలని చూసినోడిని ఆడి దేశం వెళ్ళి మరీ లేపేస్తారు. అంత పవర్ఫుల్. భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకక్క మళ్ళీ భయపడాల్సిన అవసరం లేనప్పుడు ఇలాంటివన్నీ వీడియోల రూపంలో చెప్తామంటే చెప్తా, అక్కడే ఉండండి. మన చుట్టుపక్కనే అనుమానంగా తిరిగే వ్యక్తులు ఉండొచ్చు. అలాగే మనకు సంబంధం లేని ఒక వెహికల్ పార్క్ చేసి వెళ్ళుండొచ్చు. లేదా మనం ఎప్పుడు చూడని కొత్త వస్తువులు అక్కడ వెలిసి కనిపించచ్చు ఉండొచ్చు. ఇలాంటివి ఏదైనా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీ దగ్గరికి తీసుకురావడం ద్వారా ఇలా ఎవరైనా కొత్త అపరిచిత వ్యక్తులు కాలనీలో తిరుగుతున్నా, వెహికల్స్ పార్క్ చేస్తున్నా, ఏదైనా వస్తువుల్ని వదిలేసి వెళ్ళినా, మీ చుట్టుపక్కల అంటే జనసమూహం ఎక్కువగా ఉన్న బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇలాంటి ప్లేసులలో బ్యాగులు కానీ, సూట్ కేసులు కానీ ఎవరైనా పెట్టి వెళ్ళిపోతున్నా దగ్గరలో ఉన్న పోలీసులకు వెంటనే సమాచారాన్ని అందిస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. బాధ్యతగా ఉండాలి. ఈ దేశాన్ని రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. హక్కుల కోసం మనం ఈ దేశంలో ఎలాగైతే పోరాడుతున్నామో బాధ్యతాయుతంగా భారతీయులుగా నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు దేశం కోసం సమిధలుగా మారడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆర్ వాయిస్ పొలిటికల్తో పాటు మనం ఆర్ సంస్కృతి అనే కొత్త ఛానల్ని కూడా స్టార్ట్ చేశాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అవి చాలా చాలా ముఖ్యం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి మీరే నడిపించాలి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్కి ఈరోజు చాలా చాలా అవసరం. అది కూడా ఎవరు ఆర్థిక సహాయం చేయాలి అంటే, ఈ అమ్మాయి దేశం కోసం, ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తోంది అని నన్ను నమ్మిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.